రేపే అతిపెద్ద పౌర్ణమి. అలానే కాకుండా మనకు గ్రహణము. ఈ గ్రహణం తిథి రోజున మర్చిపోకుండా నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోయి డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా ఈ గ్రహణం మనకు 69 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ కష్టమంతా కూడా పోతుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకంటే ఇది 69 సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు. ఈ అద్భుతమైన రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా వాళ్ళకు అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదండి. నిమ్మకాయ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దానితో పరిహారం చేస్తే తప్పకుండా అది ఫలిస్తుందన్నమాట. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసొచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను మనం ఆచరించుకోవటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం ఏంటంటేనండి రేపు మనకు గ్రహణం కదా, ఈ గ్రహణం ఏంటంటే భాద్రపద పౌర్ణమి తిథి రోజున వస్తుంది. ఇప్పటి నుంచి అంటే ఇంకా రేపటి నుంచి మనకు నార్మల్గా ఏంటంటే కనుక ఈ యొక్క అంటే మనకు నార్మల్గా ఈ మహాలయ పౌర్ణమి కూడా అని చెప్పొచ్చండి. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్. అలానే కాకుండా చాలా శక్తివంతమైనది. ఈ గ్రహణం పౌర్ణమి ఇలా ఏంటంటే 69 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు అనమాట. అంటే రేపు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. మనకు ఈ గ్రహణం అనేది కనిపించదు, దీని ఎఫెక్ట్ మనకు ఉండదు, కానీ గర్భిణీ స్త్రీలపై ఉంటుంది కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోవచ్చు గ్రహణం కనిపించినప్పుడు గర్భిణీ స్త్రీలపై ఎలా ఉంటుందంటే కనుక ఆ రేడియేషన్ కావచ్చు, దాని ఎఫెక్ట్ కావచ్చు ఏంటంటే పిండంపై పడుతుందండి. అందుకే గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళటం, తిరగటం ఇలాంటివి చేయకపోతే చాలా మంచిదని మనకు వాస్తుశాస్త్ర నిపుణులు కావచ్చు, జ్యోతిష పండితులు కావచ్చు చెప్పటం జరుగుతుందన్నమాట. ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఈరోజు అంటే పౌర్ణమి కదా, చాలా పవిత్రమైనది. ఈ పౌర్ణమి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు మీరు ఏం చేయండి కనుకనండి, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి, ఇంటిని శుద్ధి చేసుకోండి. అలాగే స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే పసుపుని కానీ ఉప్పుని కానీ కలుపుకొని స్నానం చేస్తే 7 ఏళ్ల దరిద్రాలు పోతాయి, కోటి జన్మల పుణ్యాలు కలుగుతాయి. అలాగే కాకుండా స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఓం లక్ష్మీదేవాయ నమః అనుకుని స్నానం ఆచరించండి. ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలగటానికి అవకాశం ఉంటుంది. ఇక ఇలా మీరేంటంటే ఇంకా స్నానం చేసేసిన తర్వాత మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత ఏంటంటే అమ్మవారికి ఒక ఎరుపు రంగు పుష్పం పెట్టండి. 5 ఎరుపు రంగు పుష్పాలు పెడితే ఏంటంటే లక్ష్మీదేవి సంతోషించి సంపాదన పెంచుతుంది. ఇలా ఒకవేళ గులాబీ పూలు దొరికితే అవి తెచ్చుకోండి, లేదంటే కనుక నార్మల్గా మందార పువ్వులు దొరికితే కూడా తెచ్చేసుకొని అమ్మవారికి సమర్పించండి. అనంతరం ఏంటంటే దీపం వెలిగించుకోండి. ఖచ్చితంగా ఈరోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. దీపం లక్ష్మీదేవి రూపం కాబట్టి మీరు అంటే తప్పనిసరిగా మీ ఇంట్లో ఆవు నేతితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోండి, సరిపోతుంది. ఇలా మనం దీపం పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కావచ్చు, కొంచెం పంచదార కావచ్చు, లేకపోతే పాలని కావచ్చు నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. ఇలా కనుక చేసుకున్నట్టయితే తప్పనిసరిగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మీరు అంటే మనకు పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు పవర్ఫుల్గానే ఉంది కదా. ఇలా ఈ పౌర్ణమి తిథి రోజున మీరు నిమ్మకాయతో పరిహారం చేయండి. మానవ జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. కొందరి జీవితాలలో కష్టాలు అంటే చాలా తక్కువగా ఉంటాయి, కొందరి జీవితాలలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కష్టాలను దూరం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే నిమ్మకాయ పరిహారం చేయాలి. ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కదా, కాబట్టి ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా ఫలితం ఉంటుందన్నమాట. మీ కష్టాలు తొలగిపోయి మీకు ఐశ్వర్యం కలగాలన్నా, కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా సరే నిమ్మకాయ పరిహారం చేసుకోండి. నిమ్మకాయ అనేది చెడుని తీసేస్తుంది, అలానే కాకుండా మనకు మంచిని తెచ్చి పెడుతుంది. నిమ్మకాయ అనేది మానవ జీవితాన్ని మారుస్తుంది. నిమ్మకాయ మనకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. కాబట్టి ఒక 2 నిమ్మకాయలను తీసుకోండి. ఈ నిమ్మకాయలను తీసేసుకొని ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మాకు అస్సలు కూడా బాగుండదండి, మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఇంటి పరంగా మేము చాలా పరిహారాలు చేశాము, అవన్నీ కూడా చేసేసి మేము అలసిపోయాము, అయినప్పటికీ కూడా మాకు పెద్దగా అంటే ఫలితాలు అయితే రాలేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇంట్లో గొడవలు తగ్గటానికి, ఇంట్లో మనశ్శాంతి కలగటానికి, మీ మనసులో ఉండే చెడు ఆలోచనలు తొలగిపోవటానికి, అలానే కాకుండా ఇంట్లో మీకు సంతోషంగా అనిపించడానికి, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో భార్యాభర్తలకు చక్కగా ఉండటానికి, గొడవలు జరగకుండా ఉండటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా 2 నిమ్మకాయలను తీసుకోండి. నిమ్మకాయలకు అతీత శక్తి ఉంటుందండి. అమావాస్య రోజు చేసే పరిహారం నిమ్మకాయలకు కూడా అతీత శక్తి ఉంటుంది. అలానే మనకి ఏంటంటే కనుక ఈరోజు భాద్రపద పౌర్ణమి కదా, ఈ రోజున చేసే పరిహారానికి కూడా అత్యంత శక్తి ఉంటుంది. ఇలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయకి ఏంటంటే కుంకుమను పట్టించండి. అంటే నీళ్లు పోసి కుంకుమ పేస్ట్ చేసి దానికి మొత్తం పట్టించండి. ఇక ఆ తర్వాత ఇంకొక నిమ్మకాయకి ఏంటంటే కనుక ఇలా ఎక్స్ గుర్తు వేయండి, కాటుకతో వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేసేసిన తర్వాత ఎవరి ఇంట్లో అయితే మనశ్శాంతి లేదు, ఇల్లు అనుకూలించడం లేదు, ఇంటి
పరంగా మాకు బాగుండట్లేదు, మేము చాలా పరిహారాలు చేసేసి అంటే అలసిపోయామనుకునేవారు ఇలా నిమ్మకాయల ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగేసి చాలా సింపుల్ పరిహారం గుర్తుపెట్టుకోండి, చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూస్తారు. ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ పరిహారం చేసిన అంటే సెకండ్స్లోనే మీరు రిజల్ట్ని గమనించుకోగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఇలా నిమ్మకాయకు కుంకుమని పట్టించి ఇంకో నిమ్మకాయ మీద ఇంటూ మార్కు పెద్దగా వేసుకోండి. అలా వేయటం వల్ల ఏంటంటే కనుక దృష్టశక్తికి అక్కడికి పులి స్టాప్ వేసేసినట్టు. ఇంటూ మార్క్ ఏంటంటే కనుకనండి చెడుని లాగేస్తుంది తొందరగా. ఇంటూ మార్క్ అనేది మనకు తెలియకుండా అందులో చెడు శక్తిని నింపుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే కుంకుమ కూడా దిష్టి పరంగా, దోషం పరంగా, అలానే కాకుండా ఇబ్బంది పరంగా ఉపయోగపడుతుంది కదా. ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి వీటికి ప్రత్యేకమైన శక్తి ఉంటుందన్నమాట. ఈ శక్తితోనే మన ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యల్ని మనం తీర్చుకోగలుగుతాము. అన్ని సమస్యలు అయితే పోకపోవచ్చు, కానీ ఇంటి పరంగా గొడవలు తగ్గుతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి, మనశ్శాంతి ఉంటుంది, మన మనసులో ఉండే చెడు ఆలోచన పోవటానికి అవకాశం ఉంటుంది. అలా నిమ్మకాయ అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఈ విధంగా ఈ నిమ్మకాయ ఉపయోగపడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఈ పౌర్ణమిని మీరు వదులుకోకుండా చక్కగా ఆచరించుకోండి. ఇలా ఆచరించేసి ఫలితం పొందండి. అలానే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. నిమ్మకాయ చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి, మాకు అస్సలు కూడా ఆరోగ్యం బాగుండదండి. పౌర్ణమి వచ్చినా మాకు ఇలాగే జరుగుతూ ఉంటుంది, అమావాస్య వచ్చినా ఇలాగే జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు అసలు మాకు బాగానే ఉండదండి. మాకు పెద్దగా అనారోగ్య సమస్యలు రావు, కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో మేము చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కేవలం ఒక నిమ్మకాయని తీసుకుని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట. మీ అనారోగ్య సమస్యలను మీరు అంటే తొలగించుకోవడానికి, చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడటానికి గుర్తుపెట్టుకోండి. మనకు అంటే నరదిష్టి తగిలినప్పుడు కావచ్చు, దిష్టి తాకినప్పుడు కావచ్చు, మనకేంటంటే ఎక్కువగా కాళ్ళు చేతులు గుంజటం, అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా తలనొప్పి లేవటం, మెడనొప్పి లేవటం, అంటే మనము ఆలోచన అనేది కొంచెం మారిపోవటం, మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాకపోవటం, కళ్ళు తిరిగినట్టు అనిపించటం, బీపీ డౌన్ అవ్వటం, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా చాలామంది ఇవి నమ్మకపోవచ్చు, కానీ ఇవి దిష్టికి సంకేతాలండి. కాబట్టి ఏంటంటే ఇలా దిష్టి కొట్టినప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకుని చక్కగా ఆ నిమ్మకాయని తల చుట్టూదా తిప్పి కోసి దాన్ని బజాట్లో పడేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుకనండి ఆ దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఇలా పౌర్ణమి తిథి రోజున కనుక ఆచరించుకున్నట్టయితే దిష్టి నుంచి బయటపడగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడుతుందన్నమాట పరిహారం. కాబట్టి ఈ విధంగా చేసుకుని ఫలితం పొందండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే నిమ్మకాయ పరిహారం పౌర్ణమికి సరి సమానమైనది. నిమ్మకాయతో చేసే ఎలాంటి విధి విధానమైనా సరే తప్పనిసరిగా ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. మీకు కూడా మంచి ఫలితం రావాలి, మీ అనారోగ్య సమస్యలు తీరి మీకు చక్కగా ఉండాలనుకునేవారు ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. నార్మల్గా కొంతమందిని చూస్తాం కదండి, 15 రోజులు బాగుంటే 15 రోజులు బాగానే ఉండరు, అసలు ఏం జరుగుతుందో కూడా వారికి అర్థం కాని అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా అయితే ఈ పౌర్ణమి రోజున చేసుకుని నిమ్మకాయ పరిహారం అయితే సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కావున ఈ విధంగా చేయండి. ఇది వ్యాపార సంస్థల పరంగా కూడా చేసుకోవచ్చండి. నిమ్మకాయని అంటే మనము వ్యాపారం చేసే ఒక షాపు కావచ్చు, లేదంటే కనుక ఏదైనా సరే చిన్న కొట్టు ఉందనుకోండి, అక్కడ మీరు పౌర్ణమి తిథి రోజున వ్యాపారం అంటే మన వ్యాపారం అయిపోయింది, ఇంకా మాకు వ్యాపారం అసలు సాగటం లేదు, మేము షాపు తీసేయాలనుకుంటున్నాం, వ్యాపారం సాగకనే మేము ఇలా చేసుకుంటున్నామండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక ఒక నిమ్మకాయతో చక్కగా దిష్టి తీసి ఆ నిమ్మకాయని కోసి షాపు ముందు పడేసేయండి. ఖచ్చితంగా మీ షాపులో అదృష్టం అంటే వరిస్తుందని చెప్పొచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ సంపాదన పెరుగుతుంది, మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుందన్నమాట. కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నించుకోండి, ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఇలా మీరు నిమ్మకాయతో ఏది చేసినా సరే, ఇంటి పరంగా కావచ్చు, మీ పరంగా కావచ్చు, వ్యాపార సంస్థల పరంగా కావచ్చు, తప్పనిసరిగా ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. మా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి మనకు మళ్ళీ రాకపోవచ్చు, ఎందుకంటే ఇంత శక్తితో మనకు రాదు. ఇది మనకు 69 సంవత్సరాల తర్వాత వస్తుంది, కానీ మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తూనే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే దేని శక్తి దానికి ఉంటుంది. అలానే ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమికి కూడా శక్తి అధికంగానే ఉంటుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవటం వల్ల ఫలితాలు అధికంగా మనం చూడొచ్చు. అవి చూసేసి మనం ఆశ్చర్యపోవచ్చు అనమాట. కాబట్టి ఏంటంటేనండి నమ్మకంతో చేయండి. ఏదైనా సరే కదా, మనం నమ్మకంతో చేస్తేనే ఫలితం వస్తుంది. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే మర్చిపోకుండా అండి మన ఇంటి గుమ్మం దగ్గర కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట. ఈ పరిహారం ద్వారా ఏంటంటేనండి ఇంట్లోకి చెడు శక్తులు, అలానే కాకుండా ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి. ఇంటి పరంగా వాస్తు దోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో అంటే దైవానుగ్రహం లేదు, ఎప్పుడు చూసినా దరిద్రమే అండి మా జీవితం ఏంటో, కానీ మేము ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా మేము సుఖంగా లేమని బాధపడిపోతూ ఉంటారు కదండి. ఇంటి పరంగా అస్సలు కూడా మాకైతే అసలు బాగుండదండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది అయితే మాకు కలుగుతూనే ఉంటుందన్నమాట. మా జీవితం ఇలా అయిపోయిందని బాధపడిపోయేవారు కావచ్చు, లేదంటే కనుక ఇంటి
గుమ్మం దగ్గర కొన్ని నియమాలను ఆచరించుకోవటం వల్ల కూడా ఏంటంటే మీకు మంచి ఫలితాలు వస్తాయండి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి సింహద్వారం దగ్గర ఈ పరిహారం చేసుకోండి. రాత్రికి చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది చాలా మంది కూడా చేస్తారండి, చాలా మందికి తెలుసుంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం అనమాట. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఒక ఆకుని తీసుకోండి. ఖచ్చితంగా ఆకు కావాలి, ఏ ఆకైనా పర్వాలేదండి. ఆ తమలపాకు కావచ్చు, రావి ఆకు, మీకు ఏది దొరికితే అది తీసుకోండి. దానిపైన గుప్పెడంత ఉప్పుని పోయండి. అదేనండి కల్లుప్పు అంటాం కదా, ఆ ఉప్పుని పోయండి. పోసిన తర్వాత నిమ్మకాయని 4 భాగాలుగా కట్ చేసి అందులో కుంకుమ, పసుపు, 2 లవంగాలను గుచ్చేసి అదేంటంటే గనక గుమ్మం దగ్గర పెట్టేయండి. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించదు, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. అలానే కాకుండా మన ఇబ్బంది తొలగిపోతుంది. మన ఇంట్లో మనకు సుఖం లేదని మనం బాధపడిపోతున్నా, ఇల్లు కలిసి రావటం లేదని మనం ఇబ్బంది పడిపోతున్నా సరేనండి, ఆ ఇబ్బంది నుంచి, ఆ కష్టాల నుంచి మనం బయటపడటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడవచ్చు అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేయండి, చేసేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. గుమ్మం దగ్గర చేసే పరిహారం మనకు 99% అంటే రిజల్ట్ని ఇస్తుంది. ఎందుకంటేనండి, గుమ్మం దగ్గర చేసే పరిహారం అత్యంత శక్తివంతమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు. కావున ఈ విధంగా చేసుకోండి. గుమ్మము లక్ష్మీదేవి రూపము. గుమ్మం దగ్గర చేసే పరిహారం ఏదైనా సరే తప్పకుండా ఫలితాలను తెచ్చిపెడుతుంది. లక్ష్మీదేవి ఆకర్షణ అంటే మన ఇంటికి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఈ నిమ్మకాయ పరిహారం ఖచ్చితంగా చేసుకొని ఫలితం పొందండి. ఇక ఇలా గుమ్మం దగ్గర మీరు అంటే ఈ పరిహారం చేయటం వల్ల మీరు రాత్రికి రాత్రి ఒక అద్భుతాన్ని అయితే చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇక మనం ఏంటంటేనండి, ఈ రోజు పౌర్ణమి కదా, చాలా చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి ఈ రోజు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ పౌర్ణమి 69 సంవత్సరాల తర్వాత వస్తుంది. కాబట్టి చాలా శక్తివంతమైన పౌర్ణమి అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కావున ఏంటంటేనండి, ఈ రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఆ తల్లి ఆ వస్తువులతో పాటు మన ఇంటికి వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తితో కూడుకొని ఉంటాయి. కాబట్టి ఈ వస్తువులకు చాలా పవిత్రమైన వస్తువులుగా కూడా మనం పరిగణించవచ్చండి. ఈ వస్తువులు అంటే ఇందులో మనం ఒక 5 చెప్పుకున్నా, మీరేంటంటే 3 మాత్రమే తెచ్చుకోండి, లేదంటే 2 వస్తువులనైనా సరే కనీసం మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీరు కనీ విని ఎరగడి సంపద మీ సొంతం చేసుకుంటారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగించుకుంటారు. అలాగే ఏంటంటేనండి, మీరు అంటే రాజ్యయోగం పట్టించుకుంటారని చెప్పొచ్చు. కాబట్టి ఈ వస్తువులని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. ముందుగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటేనండి, బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. బెల్లం ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన సంపాదనను పెంచుతుందన్నమాట. అలాగే తీపి వార్తలను వినేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మీరేంటంటే పెద్దగా మీరు అంటే గడ్డ బెల్లం ఉంటుంది కదా, అది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చాలా చిన్న ముక్క కూడా మనకు దొరుకుతూ ఉంటుంది కదండి, అలాంటివి కూడా మనం తెచ్చుకోవచ్చు. కానీ మొత్తానికి మనం ఏం తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ బెల్లాన్ని అయితే ఈరోజు ఇంటికి తెచ్చుకోవాలి. అలా బెల్లాన్ని తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే అందులో నుంచి కొంచెం ముక్కని తీసి అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచిది. అలా పెట్టిన ఆ నైవేద్యాన్ని మనం స్వీకరిస్తే మన జాతకంలో దోషాలు కావచ్చు, అలానే కాకుండా జాతకం అనుకూలించక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటేనండి, ఇలా బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ బెల్లం పై నుంచి కొంచెమంతా ఆవునేతిని పొయ్యండి. 2 చుక్కల ఆవునేతిని పోస్తే అది ఇంకా పరమ పవిత్రంగా మారుతుందన్నమాట. ఆ బెల్లం ఖచ్చితంగా లక్ష్మీదేవికి నివేదన అవుతుంది. అలా అయిన బెల్లాన్ని మనం స్వీకరించడం వల్ల మన యొక్క స్థితిగతి మెరుగుపడుతుంది, మన గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. మన యొక్క జాతకంలో ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా, అలానే కాకుండా ఏంటంటే ఈ గ్రహణం నుంచి కొన్ని రాశుల వారికి బాలేదు కదా, మీ రాశిని బట్టి మీరు కనుక ఇది స్వీకరించుకున్నట్టయితే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. మంచి జరిగే వాళ్ళకు కూడా ఇంకా మంచి జరుగుతుంది, చెడు జరిగే వాళ్ళకు కూడా ఇంకా మంచి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. బెల్లము శుద్ధి అయిన పదార్థము, బెల్లము చాలా శక్తివంతమైన పదార్థం. కాబట్టి బెల్లంతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మీ సుడి తిరగటం ఖచ్చితంగా ఖాయమండి. ఇలా మీరేంటంటే బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి. రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుకనండి, యాలక్కాయలు. యాలక్కాయల గురించి మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట. యాలకులు అమ్మవారికి చాలా చాలా ఇష్టమండి. యాలకుల దీపం కావచ్చు, యాలకులు పరిహారం కావచ్చు, మన సంపాదనను పెంచుతాయి, మనకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి, మన ఇబ్బందిని అంటే తీసేయడానికి యాలకులు చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. యాలకులు మన తలరాతని మారుస్తాయి. యాలకుల పరిహారం ఎందరో పేదవారిని కూడా ధనికుల్లాగా చేసిన పరిహారం అని చెప్పొచ్చు. మన తలరాతలను మార్చేసిన పరిహారం, ఏకైక పరిహారం యాలకుల పరిహారం. అందుకే యాలకులకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా యాలకులని ఇంటికి కొని తెచ్చుకోండి. ఒక చిన్న ప్యాకెట్ అండి, నార్మల్గా మన పల్లెల్లో 10 రూపాయలు పెడితే వస్తుంది, 20 రూపాయలు పెట్టిన ప్యాకెట్ వస్తుంది కదా, అలా మీరు ఏంటంటే కనుక మంచిగా ఉండే ఒక అంటే ప్యాకెట్ని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి 5 యాలకులను తీసేసుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. ఇలా మీరు ఈరోజు దీపం పెడతారు కదా, ఆ దీపంలో కూడా మీరు ఏంటంటే యాలక్కాయని వేసేసి దీపం ముట్టించుకోవచ్చు. ఆ తర్వాత యాలకులను తెచ్చుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు 5 పెట్టేసి పూజించుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి సంకల్పం
చెప్పుకోవాలి. అమ్మ ధనం కావాలి తల్లి, డబ్బు రావాలి, మాకు తిరుగుండకూడదని చెప్పేసి ఆ యాలక్కాయలను తీసేసి మీ బీరువాలో దాచుకోవచ్చు. ఇలా దాచుకోవటం వల్ల మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు. లేదంటే కనుక మీరు ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపారంలో కూడా ఈ యాలకులు గల్లా పెట్టెలో పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా కూడా మన సంపద పెరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంటే నార్మల్గా డబ్బు రావడానికి అవకాశం ఉంటుందండి. ఇలా మీరు ఈ వస్తువుని కూడా తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఈరోజు చీపురు అండి. చీపురు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చీపురు లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. చీపురు పౌర్ణమి తిథి రోజున ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుంది. చీపురుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట. మంచి శుభ ఫలితాలను మనం చూడగలుగుతాము. చీపురు చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. చీపురు అంటే ఈ రోజున ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు లక్ష్మీదేవి చీపురుతో పాటు మన ఇంటికి వస్తుందని కూడా మనం భావించుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు చీపురుని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి, మీరు ఈరోజు ఏంటంటే ఇలా ఈ పసుపు కావచ్చు, చీపురు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే బెల్లం కావచ్చు, ఈ వస్తువులని తెచ్చుకోవచ్చు. అలాగే ఆడవారు ఏంటంటేనండి ముఖ్యంగా 5 మట్టి గాజులను తెచ్చుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకొని పూజించుకొని వాటిని ధరిస్తే మాత్రం మీకు సుమంగళ యోగం కలుగుతుంది. గాజులు ధరించడం వల్ల 5వ తనం కలుగుతుంది. గాజులు ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఆ తల్లి యొక్క కృపతో మీరు చల్లగా ఉండగలుగుతారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి గాజులను తెచ్చుకొని పూజించుకొని మీరు ధరించుకోండి. ఇలా ఈ వస్తువుల్లో మీరు ఏవైనా సరే తెచ్చుకోవచ్చు. ఏవి తెచ్చుకున్నా కానీ మీకు అదృష్టము ఐశ్వర్యము ఖచ్చితంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుకనండి, లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది. ప్రతి ఇంటిని కూడా సందర్శిస్తుంది. ప్రతి ఇంటిని కూడా చూస్తూ ఉంటుంది. ఏ ఇల్లు బాగుంటే ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ తల్లి మీ ఇంటికి రావాలంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయండి. డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెట్టాలని మీరు భావించుకుంటున్నా, మీ ఇంట్లోకి రావాలని మీరు అనుకుంటున్నా సరేనండి, గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది చల్లండి. ఇది చల్లటం వల్ల అదృష్టము ఐశ్వర్యము ఎనలేని సంపద మీ సొంతము, అలానే కాకుండా ఏంటంటే ఆ తల్లి యొక్క అనుగ్రహము కటాక్షము కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైతే గుమ్మం దగ్గర ఇది చల్లుకుంటారో వారికి రాజయోగం పట్టడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. నార్మల్గా ఏంటంటే గుమ్మం లక్ష్మీదేవి రూపము, పౌర్ణమి తిథి అమ్మవారికి ఇష్టము. ఆ ఇష్టమైన రోజున ఏంటంటే ప్రతి ఇంటిని చూస్తుందన్నమాట. ఆ తల్లి అనుగ్రహాన్ని ఎవరికి ఇవ్వాలి, అలానే కాకుండా ఏ ఇల్లు బాగుంది అని గమనిస్తూ ఉంటుంది. కాబట్టి మన ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఏమవుతుంది, మన ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. జ్యేష్ఠాదేవి ఉంటే ఆ జ్యేష్ఠాదేవికి ఈ వస్తువు అంటే ఇది చల్లుతున్నాం కదా, ఇలాంటివి నచ్చవన్నమాట. అలా జ్యేష్ఠాదేవి ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి మీరేంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి. ఏం చేయండి అంటే కనుకనండి, గుమ్మం దగ్గర మీరు ఈరోజు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవాలి. ఇలా మీరు అంటే ఏంటంటే సంధ్యా సమయం 6 గంటల సమయంలో ఈ పనిని చేసుకోండి. ఒక చిన్న గ్లాస్ని తీసుకోండి. అంటే గ్లాస్ అయినా పర్వాలేదు, చిన్న గిన్నె అయినా పర్వాలేదండి. అందులో 2 స్పూన్లన్ని నీళ్ళను పోసుకోండి. పోసేసిన తర్వాత అందులో చిటికెడంత కుంకుమ, పసుపు, ఒక 5-6 చుక్కల అత్తరు కావచ్చు, రోజ్ వాటర్ కావచ్చు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెమంతా కర్పూరం పొడి వేయాలి. ఇవన్నీ కూడా కలపండి. ఈ అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందన్నమాట. అత్తరు చాలా పవిత్రమైనదండి. అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుంది. సువాసన శుచి ఎక్కడైతే ఉంటుందో ఆ తల్లి అక్కడ ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా అత్తర్ని కలిపిన నీటిని గుమ్మం దగ్గర చల్లుతున్నాం కాబట్టి ఆ తల్లి మన ఇంటిని సందర్శించినప్పుడు, మన ఇంటిని చూడటానికి వచ్చినప్పుడు మన ఇంట్లో ప్రవేశిస్తుంది, మన ఇంట్లోకి అడుగు పెడుతుంది, మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. గుమ్మం దగ్గర మీరు ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే గుమ్మం నుంచి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటం ఖచ్చితంగా ఖాయం. అలాగే కాకుండా ఏంటంటే మన ఇంట్లో తిష్ట వేయటం ఖాయమని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైన పరిహారాలు. ఈ పరిహారాలలో మీరు ఏది ఆచరించినా, ఏది చేసుకున్నా సరే మీ సుడి తిరిగిపోవటం ఖాయం. అలానే మీకంతా కూడా మంచి జరగటం ఖాయమని మనకు పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయి. అలా ఏంటంటే కనుకనండి మీకు నచ్చిన పరిహారం చేయండి, మీకు నచ్చిన విధి విధానాన్ని ఆచరించుకోండి. అన్నీ కూడా మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి మంచి ఫలితాలను మనం చూడవచ్చు. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడేవారు, ఇబ్బంది పడిపోయేవారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో అంటే సతమతం అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ది బెస్ట్ పరిహారాలని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను చేసేసి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు చక్కగా ఏంటంటే అమ్మవారికి అంటే అనుగ్రహాన్ని పొంది లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందించుకోండి. ఇలా ఏంటంటేనండి ఈ చిన్న పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు శాస్త్రాల్లో పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డవన్నమాట. పవిత్రమైనవని చెప్పొచ్చు. ఇలానే కాకుండా ఈ గ్రహణం మనకు కనిపించదు కదా, కనిపించకపోయినా ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా అంటే బాలేదు కదండి. అలాగే వచ్చేసి ఏంటంటే కొన్ని రాసుల వారికి బాగుంది. కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, అన్ని రాసుల వారు కూడా మీ రాశి ఏదైనా పర్వాలేదు, మీరు అంటే మీకు బాగున్నా బాలేక పోయినా పర్వాలేదు, ఈరోజు ఏం చేయండి అంటే కనుకనండి దగ్గరలో ఉండే శివాలయం
ఉంటుంది కదండి, అందరికీ నార్మల్గా దగ్గరలో శివాలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేయండి. జలంతో కావచ్చు, పాలతో కావచ్చు, పంచామృతాలతో కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే తేనెతో కావచ్చు, ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలాగైనా సరే అభిషేకం చేయండి. అభిషేకం చేస్తే మనకు మంచి జరుగుతుంది. మన ఎంత చండాలమైన జాతకమైనా సరేనండి మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. మా జాతకం అసలు ఈ గ్రహణం నుంచి బాలేదంటండి, మా సంపాదన పెరగదంటండి అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నమ్మకంగా అండి శివయ్య మీద భారం వేసేసి మీరేంటంటే శివుడికి అభిషేకం చేయండి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ రోజు గ్రహణం తర్వాత అంటే గ్రహణం 10 గంటల 7 నిమిషాల వరకు ముగిసిపోతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలా ముగిసిన తర్వాత ఏంటంటే మీరు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి చెంబడి నీటిని తీసుకెళ్ళండి. ఏది లేకపోయినా పర్వాలేదండి. మీరేంటంటే కనుక ఆ చెంబడి నీటిలో ఏంటంటే చిటికెడంతా మీరు అంటే నార్మల్గా విభూది వేసేసి తీసుకెళ్ళి శివయ్యకు అభిషేకం చేసుకోండి. మీ సుడి తిరిగిపోయి శివుడు మీ యొక్క జాతకాన్ని, మీ యొక్క స్థితిగతిని మారుస్తారు. శివుడికి జాతకాన్ని మార్చేంత శక్తి కూడా ఉంటుందండి. ఇది చాలా మందికి తెలియదు, కానీ ఖచ్చితంగా మారుస్తాడని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధి విధానాలను చేసుకోండి. ఈ విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితాలు పొందండి. ఇవన్నీ కూడా మనకు అంటే 100% ఫలితాలు ఇచ్చేవని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఏంటంటేనండి మీ జాతకం బాగాలేదని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా తప్పక చేయాల్సిన పరిహారము, తప్పక చేసుకోవాల్సిన పనులు అనమాట. ఈ విధంగా చేసుకోండి. శివయ్య అనుగ్రహం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకున్నప్పటికీ కూడా పక్కన శివాలయం ఉంటే ఖచ్చితంగా వెళ్ళేసి అక్కడ అభిషేకం చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల 99% మనం జాతక సమస్య నుంచి బయటపడగలుగుతాము.